బ్రేకింగ్ న్యూస్. ఒక పోలీస్ కానిస్టేబుల్ ఉరివేసుకుని చనిపోయాడు. పోలీస్ కానిస్టేబుల్ ఉరివేసుకుని చనిపోవడానికి కారణం అతని భార్యతో ఉన్న తగాదాలే. భార్యతో ఉన్న తగాదాలతో కానిస్టేబుల్ ఉరివేసుకుని చనిపోయాడు. భార్యాభర్తలు ఇద్దరు కూడా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేసుకున్నారు. భర్త కానిస్టేబుల్ అయినప్పటికీ కూడా ఇద్దరు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాల్సి వచ్చింది. ఫిలింనగర్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు జనావత్ కిరణ్. అస్మాన్ గఢ్ బస్తీలో నివాసం ఉంటున్నాడు. 4 రోజులుగా అనారోగ్య కారణాలతో ఉన్నాను అని చెప్పి అనారోగ్య కారణాలతో సెలవు తీసుకున్నాడు. ఇంట్లోనే ఉంటున్నాడు కిరణ్. డిసెంబర్ 31న రాత్రి కిరణ్ దంపతుల మధ్య గొడవ జరిగినట్టుగా తెలుస్తోంది. కిరణ్పై మలకపేట పోలీసులకు భార్య లలిత ఫిర్యాదు చేసింది. భార్య లలితపై కూడా కిరణ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇద్దరు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారు. దీంతో మనస్తాపానికి గురై నిన్న అతని ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కిరణ్ ఇంట్లోనే ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. కిరణ్ లలిత దంపతులకు 2 అమ్మాయిలు కూడా ఉన్నారు. 2 పిల్లలు ఉన్నారు. కానీ ఆత్మహత్య చేసుకునేటప్పుడు కుటుంబం ఏమైపోతుంది, పిల్లలు ఏమైపోతారు అనే కనీసం ఆలోచించలేదు. భార్యాభర్తల మధ్య గొడవ చోటు చేసుకోవడం, భార్య పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం, అతను కూడా మళ్ళీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం, ఈ గొడవలన్నింటితో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఈ ఆత్మహత్య గురించి అతని భార్య కిరణ్ భార్య మాట్లాడారు. ఒకసారి ఆవిడ ఏం మాట్లాడారో చూద్దాం. ఏం జరిగింది? 6 నైట్ డ్యూటీ పోయిండు సార్. నైట్ డ్యూటీ పోతే ఎప్పుడు శుక్రవారం రోజు నైట్ డ్యూటీ ఉండే. నైట్ డ్యూటీ మధ్యలో దారిలో పోతుంటే ఏదో హార్ట్లో పెయిన్గా ఉందని అక్కడ నుంచే డ్యూటీ వాళ్ళకి ఫోన్ చేసిండు. సార్ నాకు ఇట్లా హెల్త్ ప్రాబ్లం ఉంది, లీవ్ పెట్టుకుంటా అని చెప్పిండు. 4 days లీవ్ పెట్టుకుండు, ఇంట్లోనే ఉండు. శనివారం 28 ఏమో చిన్న పాప బర్త్డే రోజేమో కేక్ తీసుకొచ్చిండు. 1 kg మటన్ తీసుకొచ్చిండు, వండమని చెప్పిండు. వండిన 31st నైట్ ఉండే ఆ రోజు. మళ్ళీ ఇంతకుముందు ఎట్లా మామూలుగా ఉన్నాడు, 4 days నుంచి అసలు మాట్లాడతలేడు. నేను ఆ రూమ్లో పోతే ఈ రూమ్కి వచ్చేస్తాడు, ఈ రూమ్లో పోతే ఆ రూమ్కి వచ్చేస్తాడు. నైట్ గొడవ అయింది. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళు అన్నాడు. మామూలుగా మళ్ళీ మార్నింగ్ ఇద్దరం మంచిగానే ఉంటాం. నన్ను ఆయన పలికిరాసు పిల్లలను గిట్ట దగ్గర తీసుకుంటాడు. నైట్ ఎంత గొడవ అయినా మళ్ళీ మార్నింగ్ వరకు ఆయన ఎంత చేసినా నేను లైట్గానే తీసుకుంటా. మంచిగానే ఉంటాం ఇద్దరం. ఏం చెప్పాలో అర్థమైతే లేదా. కిరణ్ ఆత్మహత్య చేసుకోవడంతో అతని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. అతని భార్య కూడా మాట్లాడుతున్నారు. సరిగ్గా మాట్లాడడం లేదు 2 రోజుల నుంచి అని కూడా కిరణ్ భార్య చెప్తున్నారు. మా ప్రతినిధి పెట్రిషా ఉన్నారు. పెట్రిషా, ఏం జరిగింది? కిరణ్ కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు? మిగిలిన వాళ్ళు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకోవడంతో మనస్తాపానికి గురై కిరణ్ ఆత్మహత్య చేసుకున్నట్టుగా తెలుస్తోంది. భార్య ఏం చెప్తున్నారో కూడా చూసాం. పోలీసుల వర్షన్ ఏంటి? ఇప్పటికీ చూసుకుంటే హైదరాబాద్ మలక్పేటలో దారుణం చోటు చేసుకుంది. ఉరి వేసుకొని ఒక గవర్నమెంట్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేస్తుందని పూర్తిగా తెలుస్తుంది. ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ లో జనావత్ కిరణ్ గా గుర్తించారు. ఆస్మాన్ గఢ్ బస్తీలో నివసిస్తూ ఉంటారు. గత కొన్ని రోజుల నుంచి ఆరోగ్యంతో బాధపడుతూ ఉన్నాడు. దానివల్ల అతను వెళ్ళలేకపోయాడు ఆఫీస్ కి. ఆ తర్వాత అతను 4 to 5 days వరకు లీవ్ లో అయితే ఉన్నాడని పూర్తిగా తెలుస్తుంది. ఒకవైపు కిరణ్ మరియు అతని వైఫ్ ఇద్దరు దంపతులకి కూడా డిసెంబర్ 31st రోజు గొడవ జరిగింది. ఆ తర్వాత భార్య లలిత పోలీసులకు వెళ్ళి కంప్లైంట్ చేసింది. మలక్పేట పోలీస్ స్టేషన్ పూర్తిగా తెలుస్తుంది. అంటే ఇద్దరి మీద ఒకరి మీద ఒకరు, అంటే భర్త మీద భార్య, భార్య మీద భర్త, ఇద్దరు కలిసి కంప్లైంట్ ఇచ్చారు. ఆ తర్వాత ఈ గొడవ జరిగిన తర్వాత వాళ్ళు చాలా మటుకు మాట్లాడుకోలేదు. హఠాత్తుగా కిరణ్ నిన్న రాత్రి మరణించాడు. పూర్తిగా వెంటనే పోలీసులకి ఫిర్యాదు చేయడంతో వచ్చి బాడీని
పోస్ట్ మార్టం కి తరలించారు. ఆ తర్వాత క్లూస్ టీమ్ అంతా కూడా ఆధారాలు సేకరిస్తుంది. ఇప్పటికే వాళ్ళ ఇద్దరు దంపతులకు కూడా ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు, పిల్లలని కూడా పూర్తిగా తెలుస్తుంది. అంటే గతంలో కూడా వీళ్ళిద్దరి మధ్యలో అనేక సార్లు గొడవలు జరిగాయి, అనేక సార్లు వాళ్ళు పోలీస్ స్టేషన్ కూడా వెళ్లారని పూర్తిగా అయితే సమాచారం వస్తుంది. మరోవైపు చూసుకుంటే ఇటీవల కాలంలో కానిస్టేబుల్ అంటే పోలీసులు చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అనేది మన అందరికీ తెలిసిన విషయమే. ఇప్పటికే చూసుకుంటే పోలీసుల వైపు మాత్రం కేవలం కుటుంబానికి సంబంధించిన గొడవల వల్లనే, ఆర్థిక గొడవల లేదంటే వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న మిస్కమ్యూనికేషన్ వల్ల గొడవల వల్ల అతను ఆత్మహత్య చేసుకున్నాడన్న లోతైన దర్యాప్తు పోలీసులు అయితే చేస్తున్నారు. మరోవైపు చూసుకుంటే కూడా భార్య మాత్రము 2 రోజుల నుంచి వాళ్ళిద్దరికి గొడవ జరుగుతుందని కాలనీ వాసులు ఎవరైతే బస్తీ ఉన్నారో ఆస్మాన్ గఢ్ బస్తీ వాళ్ళైతే పూర్తిగా చెప్తున్నారు. వీళ్ళిద్దరికి ఎప్పుడు గొడవ జరుగుతూ ఉండే అంటూ అక్కడ బస్తీ వాళ్ళైతే చెప్తున్నారు. కిరణ్ కుటుంబ సభ్యులు మాత్రము భార్య ఒత్తిడి వల్లనే కిరణ్ చనిపోయాడు, భార్య వేధింపుల వల్లనే కిరణ్ చనిపోయాడంటూ కుటుంబ సభ్యుల వైపు అయితే మనకైతే సమాచారం వస్తుంది. మొత్తం మీద అయితే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రైట్ బెట్రిషా, హైదరాబాద్ మలక్పేటలో ఒక కానిస్టేబుల్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ తగాదాలతోనే కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్లో జనావత్ కిరణ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నారు. అస్మాన్ గఢ్ బస్తీలో నివాసం ఉంటున్నాడు కిరణ్. 4 రోజులుగా అనారోగ్య కారణాలతో లీవ్ తీసుకుని ఇంట్లోనే ఉంటున్నాడు కిరణ్. డిసెంబర్ 31 రాత్రి కిరణ్ భార్యాభర్తల మధ్య గొడవ చోటు చేసుకుంది. కిరణ్ సరిగ్గా మాట్లాడడం లేదు అని కూడా కిరణ్ భార్య చెప్తున్నారు. అయితే కిరణ్పై మలక్పేట పోలీసులకు భార్య లలిత ఫిర్యాదు చేశారు. భార్య లలితపై కూడా కిరణ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పరస్పరం ఒకరికొకరు ఫిర్యాదులు చేసుకోవడంతో మనస్తాపానికి గురైన కిరణ్ నిన్న ఇంట్లోనే ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. కిరణ్కి 2